హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని సింగిల్ బ్లౌజ్ పీస్తో అమ్మవారికి శారీ ఎలా డ్రేప్ చేయాలో చూపిస్తాను. ఇందుకోసం నేను 1 మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఆ బ్లౌజ్ పీస్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని, అంటే 2 వరుసలుగా ఫోల్డ్ చేసుకొని చిన్న చిన్న ప్లీట్స్గా పెట్టుకుంటున్నాను. మన చిన్న చిన్న ప్లీట్స్ మొత్తం పెట్టుకొని సేఫ్టీ పిన్తో లేదా క్లాత్ పిన్ బట్టలాస క్లిప్తో సెక్యూర్ చేసుకోవాలి. అలా సెక్యూర్ చేసుకున్నాక మనం ఏదైతే దానికి అమ్మవారి చీర కట్టాలనుకుంటున్నామో ఆ వెజిల్కి లేదా స్టాండ్కి ఆ శారీని పెట్టడం అంతే. చాలా సింపుల్ ఇది. ఇలా ప్లేట్స్ అన్నీ పెట్టుకున్నాక ఇంకా డిఫరెంట్ వేస్ ఆఫ్ శారీ డ్రేపింగ్ మన ఛానల్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. కంప్లీట్ శారీతో డ్రేప్ చేశాను, 2 పీసెస్ డ్రేప్ చేశాను. ఒకసారి వెళ్ళి చూసి లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇలా ప్లేట్స్ అన్నీ పెట్టాక నేనైతే ఏ పాట్కి పెట్టాలనుకుంటున్నా ఆ పాట్కి అవన్నీ చింగులు నీట్గా వచ్చేటట్టుగా పెట్టేసుకున్నాను. ఈ విధంగా పెట్టుకున్నాను నేను అంతే. దీనిపైన మనము కావాలంటే కలశం పైన అమ్మవారి ఫేస్ పెట్టుకోవచ్చు. నా దగ్గర అమ్మవారి ఫేస్ అవైలబుల్గా లేదు అప్పుడు, సో నేనైతే కొబ్బరికాయని అమ్మవారి ఫేస్ లాగా డెకరేట్ చేసుకొని ఇక్కడ కొబ్బరికాయ పెట్టాను. ఒకసారి మనం శారీ దానిపైన పెట్టాక మళ్ళీ ఒకసారి ప్లీట్స్ అన్నీ మంచిగా వచ్చేటట్టుగా చేతితో చక్కగా అనుకోవాలి. ఇంకా నేను కొబ్బరికాయ పెట్టేసి నా దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ వేసేస్తున్నాను అమ్మవారికి. అంతే సింపుల్గా ఒక బ్లౌజ్ పీస్తో అమ్మవారికి శారీ కట్టడం ఈజీ. అంతే. మీకు నచ్చిందా కామెంట్ చేయండి. మీకు నచ్చితే కింద మీద హిప్ బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు, కానీ నా దగ్గర అవైలబుల్గా లేదు అప్పుడు, సో నేను ఓన్లీ నెక్లెస్ ఇంకా కాసుల పేరు వేసాను అమ్మవారికి. నేమన్నా పొరపాట్లు చేస్తే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఐఎమ్ ఆల్సో ఏ బిగినర్. నేను కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను, నేను కూడా బిగినరే.